వెల్కమ్ టు స్పాట్ వి న్యూస్. జర్రిపడిన ఆహారం తిని అనారోగ్యానికి గురి అయిన హాస్టల్ విద్యార్థులను శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పరామర్శించారు. ఇదే హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ రోజు సీరియస్గా అవ్వాల్సింది, ఎట్టో భగవంతుడి ఆశీర్వాదం ఏం కాలేదు. మరలా ఈరోజు ముగ్గురికి ఇబ్బంది అయింది, జర్రిబడిందంట. కనీసం ఇక్కడున్న కలెక్టర్ గారు ఆయనకి ఫైల్ చూసేదానికి టైం ఉంది, కానీ బీసీ హాస్టల్కి వచ్చి చూడాలి అని ఆలోచన కూడా లేదు. కనీసం ఇక్కడుండే రాజకీయ నాయకులు కనీసం హాస్టల్కి వచ్చి చెక్ చేసి, ఈ మధ్య 4-5 ఫోటోలు పెట్టుంటారు, మేము పోయి చెక్ చేస్తున్నాం అని. మీరు చెక్ చేస్తే ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వస్తున్నది? ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఈరోజు కనీసం పేద ప్రజలు పిల్లలు ఈరోజు పిగిలేరు నుంచి ఒక అమ్మాయి అంట, ఆ అమ్మాయి అంటున్నది, అన్నా సండే వస్తే 2 పూరీలు ఇస్తారన్నా, లేదా అది కూడా లేదన్నా మేము బయట నుంచి తెప్పించుకోవాలన్నా, బాత్రూంలో నీళ్ళు లేవన్నా. మనం ఎక్కడున్నాం మనం? ఆ రోజులు అంత అయితే స్టేట్ అంతా ఇటు చూసేది, స్టేట్ అంతా. ఇది 2వ సారి జరుగుతున్నది. ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు? ఫుడ్ కూడా పెట్టకపోతే పిల్లకాయలు ఏం చదువుతారు? ఫుడ్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి క్వాలిటీ ఫుడ్ అందరూ ఎక్కిరించారు. ఈరోజు ఏమైంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం? ఏమైంది పవన్ కళ్యాణ్? అయ్యా పవన్ కళ్యాణ్, ప్రశ్నించే పవన్ కళ్యాణ్ ఏమైనారు? ఈరోజు శ్రీకాళహస్తిలోనే ఈ మాకు 2వ సారి జరగటం. వాళ్ళకి ఏమైనా అయ్యి ఉంటే ఏంది బాధ్యత? వాళ్ళు చూసి ముగ్గురికి ఇబ్బంది అయింది, లేదు ఇంకా చాలా మందికి ఇబ్బంది అయితే ఏంది పరిస్థితి? దీని మీద కలెక్టర్ గారు సీరియస్ చెప్తున్నాను, నువ్వు డ్యూటీ చేస్తావా, లేదు వైఎస్ఆర్ పార్టీ ఏమైనా వచ్చి గానా మీరు చేయలేని డ్యూటీలు మేమైనా చేయాలన్నా? గవర్నమెంట్లో లేవు మేము. ఆఫీసర్లు ఏం చేస్తున్నారు మీరు? ఈరోజు ఈ పద్ధతి మార్చుకోవాలి. రాజకీయ నాయకుడు కాళహస్తిలో తిరిగేది కాదు. మనం ఎంతైతే ఐటీ కట్అవుట్లు పెట్టించేది కాదు. ఇక్కడ ప్రజలకి ఏ ఇబ్బంది ఉందో చూడాలి. ఖచ్చితంగా దీని మీద సీరియస్ తీసుకోకపోతే వైఎస్ఆర్ పార్టీ దీని మీద ధర్నా కూడా కూర్చుంటుంది. ఖచ్చితంగా ఎవరికి భయపడేది ఏమి లేదు. ఖచ్చితంగా దీన్ని సీరియస్ తీసుకోమని చెప్పి ఆఫీసర్లు చెప్తున్నాం, రాజకీయ నాయకులు చెప్తున్నాం. మేము రాజకీయంకి ఇది ఏదో వాళ్ళ మీద అపనందాలు వేయాలని కాదు, కేర్ తీసుకోమని చెప్తున్నాం. కేర్ తీసుకోకపోతే ఎలాగనే ఉంటుంది. మన ఇంట్లో బిడ్డలు మనం తీసుకోమా? మన ఇంట్లో చిన్న బిడ్డ పుడితేనే సీరియస్ తీసుకుంటాం. ఒక్కరోజు మొన్న జరిగింది, మళ్ళీ ఇప్పుడు 10 రోజులు అయింది. ఈ 10 రోజుల్లో మళ్ళీ ఇంకోటి జరిగింది. దయచేసి రాజకీయ నాయకులు పోయి చెక్ చేయండి. ఫస్ట్ చెక్ చేయండి. మాకు అప్పుడు ఇబ్బంది ఉన్నప్పుడు బాత్రూమ్లు కట్టించాం, అప్పుడు ఇబ్బందులు కూడా కొలాయిలు పెట్టించాం. ఇలా కొలాయిలు లేవు బాత్రూముల్లో. తీసుకోండి, దత్తకు తీసుకొని చేయండి. లేదా ప్రైవేటు ఎక్కడ గవర్నమెంట్ డబ్బు లేదన్నారు, గవర్నమెంట్ నుంచి మేము ఏం చేయలేదు అంటున్నారు. కనీసం కంపెనీలు ఉన్నాయి, సిఎస్ఆర్ ఫండ్లో ఆ బీసీ కాలనీని, అదేమాగా ఎస్సీ ఎస్టీ ఇవి ఉన్నాయి కదా హాస్టల్స్, వాటిలో ఫెసిలిటీ ఇండి. మాట్లాడితే మా మీద కేసులు పెట్టేది, మా మీద అటెంప్ట్ ఇంకేం మిగల్లా మాకు. ఇంకా అవి కాదు, పోటీ పడాల్సింది. అభివృద్ధిలో పోటీ పడండి అయ్యా, కాళహస్తిలో అభివృద్ధిలో పోటీ పడండి. ఖచ్చితంగా ఆఫీసర్లు కన్నా చర్య తీసుకోకపోతే వాళ్ళ మీద కూడా కోర్టుకు పోతానని తెలియజేస్తున్నాను. దయచేసి సీరియస్ తీసుకోమని తెలియజేస్తున్నాను.